ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అగ్రిగోల్డ్ బాధితులంతా ఒక్కటవుతూ ఉన్నారు. 7 రాష్ట్రాల్లో ఈ సంస్థ బాధితులు ఉన్నారు. వీరి ప్రతినిధులంతా ఇవాళ హైదరాబాద్ లో సమావేశమయ్యారు. దారుణంగా నష్టపోయిన బాధితులకు న్యాయం జరిగేలా 7 రాష్ట్రాల ఏజెంట్లు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆల్ ఇండియా కమిటీని ఏర్పాటు చేశామంటున్న ప్రతినిధులతో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. అగ్రిగోల్డ్ బాధితులందరూ ఏకమయ్యారు. అగ్రిగోల్డ్ మీద ఇప్పటికే యుద్ధం చేస్తున్నటువంటి బాధితులు వాళ్ళ దేశవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హైదరాబాద్లో దాదాపు 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బాధితులు అన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అగ్రిగోల్డ్ మీద ఎలా వాళ్ళ దగ్గర నుంచి నష్టపోయాము, వాళ్ళ నుంచి రాబట్టుకోవాల్సిన ఆస్తులు కానీ లేదా డబ్బులు కానీ ఎలా ఉంటాయి, ఏజెంట్ల ద్వారా సామాన్యులకు ఎలా న్యాయం చేయాలనే దాని మీద ఇప్పుడు సమావేశం జరుగుతుంది. దీనికి దాదాపుగా 6 రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. బాధితులకి ఎలా చేయాలి, ఇక్కడ ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది కాబట్టి ఆ కేసులో ఎలా విజయం సాధించేలాగా అందరూ ఒక కమిటీ వేసుకొని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న బాధితులందరికీ లాభం చేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఒక తీర్మానం చేసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేలాగా ఇక్కడ ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో పెట్టడానికి గల కారణం ఏంటి, అసలు ఎవరెవరు వచ్చారు, ఎన్ని రాష్ట్రాలు ఇందులో పాల్గొన్నాయి, ఇక్కడ ఏజెంట్లే పాల్గొంటున్నారా లేదా బాధితులు కూడా ఉన్నారా, వాళ్ళ తరపున వాళ్ళ తరపున వాదిస్తున్నటువంటి పిటిషనర్తో పాటు మిగిలిన అడ్వకేట్స్ కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. ఈ సమావేశానికి గల ముఖ్య కారణం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, ఇక్కడ వచ్చిన కొంతమందితో మాట్లాడిద్దాం. మీరు చెప్పండి, అంటే ఎందుకు ఈ సమావేశం పెడుతుంది? ఏదైతే హైకోర్టులో 40 లక్షల మంది ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని హైకోర్టులో పిల్లు వేశామో, సో దానిలో భాగంగానే రకరకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సో హైకోర్టులో కూడా ఏదైతే ఆస్తుల వేలానికి సంబంధించి కమిటీని నియమించారు సూర్యారావు రిటైర్డ్ జస్టిస్ ఆధ్వర్యంలో. అలాగే C1 ఏజెన్సీ వెళ్ళిపోవడంతో వేరే ఇంకో 4 కంపెనీలను కూడా ఆస్తుల వేలానికి సంబంధించి తీసుకోవడం జరిగింది. ఈరోజు అన్ని రాష్ట్రాల్లో దాదాపు 7 రాష్ట్రాల్లో ఈ అగ్రిగోల్డ్ బాధితులు అనే వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించి అందరూ కూడా అన్ని రాష్ట్రాల తరఫున అందరూ కూడా ఏకమైపోయి ఈరోజు ఒక సంయుక్తమైనటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి ఒక ముఖ్య ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు చెప్పండి, అంటే ఈ సమావేశంతో ఏం నిర్ణయం తీసుకుంటారు, ఏం చేయబోతారు, భవిష్యత్ కార్యాచరణ ఏమంటే, మేము ఒక చిన్న పిల్లకాల వలె ఇక్కడ ఉన్న అగ్రిగోల్డ్లో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా చిన్న పిల్లకాల వలె రాస్తారోకులు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అజిటేషన్ చేసే తరుణంలో మేము మా బలాన్ని సమీకరించుకోవడానికే ఈరోజు అన్ని రాష్ట్రాల ప్రతినిధులను తీసుకొని ఆల్ ఇండియా కమిటీగా ఏర్పడబోతున్నాం. ఈరోజు కోర్టులో జరిగిన విషయాలైతే చాలా సంతోషంగా ఉన్నాయి. ఎవరైతే ఈ కస్టమర్లు ఉన్నారో 32 లక్షల మంది కస్టమర్లు కానీ 8 లక్షల మంది ఏజెంట్లు కానీ చాలా ఆశావహ దృక్పథంతో ఉన్నారు. ఏదైతే జడ్జి గారు భోస్లే గారు కానీ ఎస్వి భట్ గారు కానీ తీసుకున్న సముచిత నిర్ణయాల వల్ల చాలా ఏజెంట్ల పైన ప్రెజర్ తక్కువైంది. చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఏ కస్టమర్ కూడా ఏజెంట్ ఒత్తిడి చేయని పరిస్థితి ఏర్పడింది. ఒత్తిడి చేస్తే మళ్ళీ ఆ తర్వాత ఆత్మహత్యలు స్టార్ట్ అయ్యేటివి. ఏదైతే ప్రజా ప్రయోజన వాద్యం ఉందే అది హైకోర్టులో నడవడం వలన దానిపైన చాలా ఎక్కువ రిజల్ట్ వచ్చింది. మనకు ఇక్కడైతే ఎన్ని రాష్ట్రాల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏదైతే ప్రాతిపదికను తీసుకొని ఇక్కడ ఉమ్మడి ప్రధాన హైకోర్టు మనకు న్యాయం జరుగుతుంది అనే దృక్పథం ప్రజల్లో ఏర్పడబోతోంది. ఇప్పుడు ఏం మీటింగ్ పెట్టిన తర్వాత ఏం తీర్మానం చేస్తారు? తీర్మానం గురించి ఇప్పుడు అజెండా తయారు చేయబోతున్నాం. అన్ని రాష్ట్రాలు కలిపి ఒక నిర్ణయం తీసుకొని ఏకతాటి పైన ఉద్యమం చేయాలి. ఏదైతే కోర్టులో వస్తున్న సానుకూల నిర్ణయాలను స్వాగతిస్తూనే ఎంత వీలైతే అంత తొందరగా ఈ కస్టమర్లకు న్యాయం చేసే దిశగా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకోవాలని మనం అనుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఇది ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆల్ ఇండియా కమిటీని ఏర్పాటు చేసి అగ్రిగోల్డ్ యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చేలాగా వాళ్ళ మీద విజయం సాధించి సామాన్యులకు లాభం జరిగేలాగా ఈ కమిటీ ఏర్పాటు చేయడానికి ఈ సమావేశం పెట్టామన్నారు. ఇప్పటికే 7 రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు ఇక్కడికి హాజరవడం జరిగింది. సాయంత్రానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళతో పాటు ఆ కమిటీ ద్వారా వాళ్ళ మీద పోరాటం చేయడానికి సమయమవుతున్నట్టుగా కనిపిస్తుంది. కెమెరామెన్ వరుణ్తో అరుణ్ కుమార్, NTV, హైదరాబాద్.